వివాహేతర బంధానికి భర్త అడ్డని భావించిన ఓ ఇల్లాలు ప్రియుడితో కలిసి పథకం రచించింది. కట్టుకున్న వాణ్ణి గుట్టుచప్పుడు కాకుండా హతమార్చింది. భర్త పోయాడని విలపించింది. మృతుడి తల్లి తన కొడుకు మరణం సహజమైనది కాదని పోలీసులను ఆశ్రయించడంతో నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి. భర్తను హత్య చేసిన భార్య, ప్రియుడి పథకాన్ని అమలు చేసిన దుర్మార్గురాలు, భర్త అనారోగ్యంతో మృతి చెందినట్లు నాటకం, మృతుడి తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, పోలీసుల విచారణతో వెలుగు చూసిన కుట్ర. పోలీస్ స్టేషన్లో ముఖం చాటేసిన ఈమె పేరు శాలిని. విజయవాడ కుద్దూస్ నగర్కు చెందిన ఆలూరి స్టీఫెన్ భార్య ఈమె. హోంగార్డుగా పనిచేస్తున్న స్టీఫెన్తో 5 ఏళ్ల కిందట ఈమెకు పెళ్లయింది. ఇదే ప్రాంతానికి చెందిన కృష్ణవర్ధన్తో 3 నెలల కిందట శాలినికి పరిచయం ఏర్పడింది. వాళ్ల పరిచయం కాస్తా వికసించి వివాహేతర బంధానికి దారితీసింది. వీళ్ల బంధానికి భర్త అడ్డుపడతాడేమోనన్న భయంతో భర్తను లేపేద్దామని ప్రియుడు కృష్ణవర్ధన్కు సలహా ఇచ్చింది. కుద్దూస్ నగర్లో ఎస్ఎన్పురంలో ఉంటున్న స్టీఫెన్ అనే మా హోంగార్డు నున్నా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడు. ఆయనకి 3 రోజులుగా ఆరోగ్యం బాగాలేదని అన్నారు. 31 రాత్రి చనిపోయినట్టు మాకు తెలిసింది. తర్వాత 1వ తారీఖు నాడు వాళ్ళ మదర్ అనుమానం మీద మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ ఇచ్చిన వెంటనే మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. మా ఇన్స్పెక్టర్ కృష్ణవర్ధన్ మిత్రుడైన నరేంద్ర కుమార్ రెడ్డికి మెడికల్ షాపు ఉండడంతో సులువుగా మనిషిని నీరసింపచేసే మందులు ఇవ్వాలని కోరాడు. విరేచనాలు, వాంతులు వచ్చే టాబ్లెట్లు శాలిని స్టీఫెన్కు ఇచ్చినట్లు తెలుస్తోంది. పథకం ప్రకారం స్టీఫెన్ తినే ఆహారంలో టాబ్లెట్లు కలిపి ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది. ఇన్వెస్టిగేషన్లో చుట్టుపక్కల వాళ్ళు విచారించగా అక్కడ కృష్ణ అనే వ్యక్తి తరచూ ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు అని కొంచెం అనుమానాస్పదంగా ఉందని చెప్పారు. దాన్ని బట్టి మేము కృష్ణాని విచారిస్తే తనతో పాటు తన ఫ్రెండ్ నరేంద్ర ఈ మా భార్య పేరు శాలినితో కలిసి ముగ్గురు కలిసి ఒక పథకం ప్రకారం ఇలా ప్లాన్ చేసి తనకు యాక్చువల్గా ఆరోగ్యం బాగానే ఉన్నా సరే వీళ్ళే వాంతులు, విరేచనాలు అవిలాగా ట్యాబ్లెట్స్ ఇచ్చి వీళ్ళ వైఫ్ చేత ఇప్పించి తెలియకుండా మజ్జిగలు అది కలిపి ఇచ్చి క్రియేట్ చేసి ఎవ్రీడే ఏం చేసేవారంటే మార్నింగ్ హాస్పిటల్కి తీసుకెళ్ళేవారు. హాస్పిటల్ మేము ఇంటికి వెళ్ళి చూపించుకుంటామని చెప్పి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేవారు. మళ్ళీ నెక్స్ట్ డే మామూలు ట్రీట్మెంట్ మందులు ఇవ్వకుండా ఈ వీళ్ళు ప్లాన్ చేసుకున్న మందులే పథకం ప్రకారం ఇస్తూ ఉండేవారు. దీనివల్ల 3 రోజుల్లో బాగా నీరసపడిపోయాడు స్టీఫెన్. నీరసించిన హోంగార్డ్ స్టీఫెన్ పరిస్థితిని చూసిన పోలీసులు ట్రీట్మెంట్ ఇప్పించేందుకు యత్నించారు. అయితే పర్వాలేదు, బాగానే ఉన్నాడంటూ ఆయన భార్య శాలిని చెప్పడంతో ఆ ప్రయత్నానికి విరమించుకున్నారు. అయితే స్టీఫెన్ చనిపోయాడని సమాచారం తెలుసుకున్న పోలీసులు ముందుగా సహజ మరణంగా భావించారు. మృతుడు స్టీఫెన్ శరీరంపై గాయాలుండడంతో అనుమానం వచ్చిన మృతుడి తల్లి తన కొడుకు మరణం సహజమైనది కాదని అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మేము కూడా మా సిబ్బంది కూడా ఇంటికి వెళ్ళి చూసి అంతా పరామర్శించి హాస్పిటల్లో కూడా జాయిన్ చేద్దామని చూసాము. కానీ చిన్నదే, ఏం పర్వాలేదని వాళ్ళ వైఫ్ చెప్పడం వల్ల ఇంటికి తీసుకొచ్చేస్తామని చెప్పడం వల్ల రోజు మాత్రం హాస్పిటల్కి తీసుకెళ్ళేవాళ్ళు. తర్వాత ఈ 31వ తారీఖు నాడు రాత్రి వీళ్ళు ప్రీ ప్లాన్ పథకం ప్రకారం ఎలాగా నీరసంగా ఉన్న వ్యక్తిని క్రియేట్ చేద్దాం, న్యాచురల్ డెత్ కింద క్రియేట్ చేద్దామని చెప్పి 3 రోజులు నీరసం ఉంది కదా, ఎవరికి అనుమానం రాదని 3 రోజుల తర్వాత వీళ్ళు తలగడ పెట్టి దిండుతో పాటు ఊపిరాడకుండా గొంతు నిలిపి చంపడం జరిగింది. అది మా విచారణలో తేలింది. వాళ్ళు కూడా దాన్ని కన్ఫెస్ చేశారు. స్టీఫెన్ మర్డర్ కేసును సమగ్ర విచారణ జరపడంతో ఈ హత్యకు జరిగిన కుట్ర బట్టబయలైంది. భార్యతో సహా ఆమె ప్రియుడు కృష్ణవర్ధన్తో పాటు వాళ్లకు సహకారం అందించిన మిత్రుడు నరేంద్ర కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకుని కటకటాల్లోకి నెట్టారు.